షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. Topic for today is from narrow place to a large place. From narrow place to large place. The text is from Psalms 18 verse 19. 18వ కీర్తన 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. He brought out into a broad place. This verse signifies God delivering the people from overwhelming distress. A narrow place, it is a spacious place. బాధ, శ్రమ, కష్టము అని ఆ ఇరుకైన స్థలము నుండి దేవుడు విశ్వాసం విడిపించి విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చే దేవుడే ఉన్నాడని సత్యాన్ని ఇక్కడ యెహోవా దాసుడైన దావీదు వ్రాస్తున్నాడు. ఈ వాక్య భాగం అతని శత్రులందరి చేతుల నుండి, సౌలు చేతుల నుండి యెహోవా అతను తప్పించిన దినము దావీదు ఈ గీతమునకు చెప్పి యెహోవాను స్తోత్రించనని వ్రాయబడి ఉన్నది. దుష్టుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి, అపాయముల నుండి, నిరాశ నుండి దేవుడు యెహోవా దాసుడైన దావీదును విడిపించిన విధమును జ్ఞాపకం చేసుకుంటూ దావీదు ఈ కీర్తన అంతా చదవండి. ఎన్నో శ్రేష్టమైన విషయాలు వ్రాయబడి. హౌ గాడ్ డెలివర్డ్ డేవిడ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ది వికెడ్ హ్యాండ్స్. దుష్టుల చేతులను ఎలా విడిపించాడో, ఫ్రమ్ కన్స్ట్రైన్డ్ టు ఫ్రీడమ్. ద బ్రాడ్ ప్లేస్ రిప్రజెంట్స్ రిలీఫ్ ఫ్రమ్ నారో అండ్ సఫికేటింగ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఫియర్, యాంగ్జైటీ. దేవుడిదముగా కష్టతరమైన, చింతకరమైన, బాధకరమైన స్థితిగతులు ఆ ఇరుకైన స్థలముల నుండి నెమ్మదించి విస్తారమైన స్థలము తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు. ద డివైన్ రెస్క్యూ గమనించినప్పుడు దేవుడు రెస్క్యూస్ పీపుల్ ఇన్ ఎ డిఫరెంట్ సిచ్యుయేషన్. తన ప్రజలను తప్పించి వేరే స్థితిగతుల్లోనికి నడిపించే దేవుడే ఉన్నాడు. వాక్య భాగంలో 19వ భాగం గమనించినప్పుడు, నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించెను. Delight, not duty. It delights in me, emphasizing that God's deliverance is driven by grace and is affection to the people. కృప చేత దేవుడు ఏదైనా విమోచించాడో, ప్రేమ చేత ఏదో రక్షించాడో, విమోచించాడో, ఆ విషయం వాక్య భాగం చక్కగా పొందుపరచబడి ఉన్నది. God bringing believers out of spiritual emotion and physical distress. ఆత్మ సంబంధమైన భౌతిక డిస్ట్రెస్, నిరాశ నుండి దేవుడు ఏ రీతిగా తన ప్రజలను విడిపిస్తాడో అనే విషయాన్ని దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా గ్రహించి ఈ విషయాన్ని రాస్తున్నాడు. నా నీతిబడి యెహోవా ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషతను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఇక చదువుకుంటూ వెళ్ళండి, అనేక విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఆయన నా కాలం జింక కాలం వలె చేస్తున్నాడు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుతున్నాడు, నా చేతుల యుద్ధము చేయ నేర్పవాడు ఆయనే. నీవే రక్షణ కేడము, నీవే నాకు అందిస్తున్నావు, నీ రక్షణ కేడము నాకు అందిస్తున్నావు, నీ కుడిచేయి నా ఆదుకులను, నీ సాత్వికము నన్ను గొప్ప చేస్తాను.
నా పాదములకు చోటు విశాలపరిచితివి. ఇవన్నీ గమనించినప్పుడు ఇరుకైన స్థలముల నుండి, అనగా ఇబ్బందుల నుండి, కష్టముల నుండి, ఆపదల నుండి, వ్యాధి బాధల నుండి, నిరాశ నుండి, నిస్పృహ నుండి దేవుడు నిజంగా ఆ ఇరుకైన స్థలముల నుండి నేను విశాలమైన స్థలం తోడుకొచ్చే దేవుడు ఉన్నాడు. ఎందుకనగా నీవు ఆయనకు ఇష్టడవు కాబట్టి. God delights in you to rescue you, to deliver you from narrow place to broad place. ఇరుకైన స్థలముల నుండి విశాలమైన స్థలతోడుకు ఉన్నాడు. అందుకంటే గీతకాడు, ఇరుకులో నాకు విశాలతను కలుగజేసిన వాడవు నీవే. కాబట్టి ప్రియులారా, దావీదు వలె దేవుని ప్రార్థించి ఆ ఇరుకైన స్థలం నుంచి విడిపించబడి విశాల స్థలమునకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతిక పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇరుకులో విశాలత చేసే మీరు కాబట్టి స్తోత్రాలు. మీకు ఇష్టం కాబట్టి నైనా తప్పించే దేవుడు, విశాలమైన స్థలం, ఎత్తైన స్థలం కనిపించే దేవుడు, మా కాలను జింక కాలం వరకు చేసే దేవుడు, మా రక్షణ కేడు మీరే కాబట్టి ప్రభు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చావు గోతు నుండి విడిపించే దేవుడు మీరే కాబట్టి మీ స్తోత్రాలు ఉన్నాయినా. మీ నామను గణపరుచుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుంటూ మనం తప్పించే విధంలో జ్ఞాపకం చేసుకుంటూ మీ స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరైతే ఇరుకులో ఇబ్బందులు ఉన్నారో అక్కడ విశాల స్థలము తోడుకొని పోగలను స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.